విక్రమ్ అయితే ఇంకా బాల్కనీలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. రామచంద్రయ్య మాట్లాడిన ప్రతి ఒక్క మాట గుర్తు తెచ్చుకొని, మామయ్య నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాం మీరు అని చెప్పనని చాలా బాధపడుతూ, అసలుకి నువ్వు నాకు అల్లుడివేనా, మేనల్లుడు పుట్టాడని చెప్పనని నువ్వు మొదటగా చూసింది కూడా నా మొహమే, కానీ నాకు కూడా మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా అని ఇంక రామచంద్రయ్య అడిగిన ప్రతి ఒక్క మాటకి ఇంక విక్రమ్ కృష్ణ దగ్గర అయితే సమాధానం లేక కాదు, లేదంటే తిరిగి చెప్పలేక కాదు మామయ్య అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటే రాధ అయితే వచ్చి, ఏంటి సార్ ఇక్కడ చాలా బాధపడుతున్నట్టున్నారు, అయినా మీరు అసలు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు, ఆ చిట్టి కోసం చేస్తున్నారు అంటున్నారు కదా, అసలు చిట్టి ఉందని చెప్పని మీకు కన్ఫామ్గా తెలుసా అని రాధ అడుగుతుంది. ఇంకా రాధ అలా అడిగేసరికి నిజంగా రాధ చిట్టి బ్రతికే ఉంది అన్నది విక్రమ్ కృష్ణ అయితే చెప్తాడు. నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమించావా, ఆ ప్రేమించినప్పుడు ఏంది అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాటతో చెప్పలేను అన్నట్టుగా విక్రమ్ బాధపడుతూ ఉంటే రాధని అడుగుతాడు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని. లేదు సార్, నన్ను ఎవరు ప్రేమిస్తారు, నేను అక్తి కొట్టు అలాగే చీటీలు ఇవే కదా నా లోకం అన్నట్టుగా ఉంటే, నువ్వెవరిని ప్రేమించొద్దు రాధా, ఎందుకంటే వాళ్ళు దూరమైన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుంది అంటే మనిషిని చనిపోనీయకుండా అలాగే బ్రతకనివ్వకుండా మధ్యలో నలుపుతుంది. 15 సంవత్సరాల నుంచి నేను ఈ నరకం అనుభవిస్తున్నాను, కానీ నా చిట్టి కోసమే ఏ రోజుకైనా తనని కలుసుకుంటాను అన్న నమ్మకంతోనే అన్నట్టుగా చెప్తూ ఉంటే, మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్ అని చెప్పని రాధ అంటుంది. ఇంకా అంతా అనేసిన తర్వాత, సరే నా బాధ నీకు ఎందుకులే రాధ అని వెళ్ళి పడుకో అంటే సరే అని చెప్పని రాధ అయితే వెళ్తుంది. ఇంక విక్రమ్ కృష్ణ అయితే, మీ దగ్గర మాట పోగొట్టుకున్నాను అని చెప్పి మీరు అంటున్నారు మామయ్య, చిట్టిని కూడా పెళ్లి చేసుకుంటానని మాట దాటేసి నేను చేశానని అంటున్నారు, కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలిసిన రోజు మీరే అంటారు నా అల్లుడు సూపరు అని చెప్పనని, అప్పటిదాకా నేను ఇన్ని బాధలైనా భరిస్తాను, నా చిట్టిని వెతుక్కునే పనిలోనే నేనున్నాను అని ఇంకా విక్రమ్ కృష్ణ అయితే అంటాడు. ఇంకా ఉదయం కల్లా ఇంకా రెడీ అయ్యేసి, రాధ నా కోసం ఇంత చేసి ఎన్ని అవమానాలు భరిస్తుంది, కానీ వాళ్ళ నాన్న విషయంలో నేను ఏ స్టెప్ ముందుకు తీసుకోలేకపోతున్నానని ఇంకా రాధ వాళ్ళ నాన్న విషయంలో ఇంకా కోర్టు స్టేషన్కి అయితే బయలుదేరుతాడు. ఇంకా రాధ అయితే మా నాన్న విషయంలో ఏం జరుగుతుందో ఏంటో అన్న కంగారులో ఉంది అంటే, ఇంకా రంగా అయితే మీ నాన్న కేసు విషయమే తను వెళ్తున్నాడు అని అనగానే ఇంకా ఎదురుగా వచ్చి, నేను మీకు ఎదురొస్తాను సార్, ఈరోజు మీరు ఒక పని కోసం వెళ్తున్నారు కదా, అది సక్సెస్ కావాలి, మా నాన్న త్వరగా మా ఇంటికి రావాలి అన్నట్టుగా నేనే వస్తాను అని చెప్పంటే, సరే నీ సంతోషం ఎందుకు వద్దు అనాలి, సరే వెళ్ళి రాబో అని చెప్పని అంటాడు. అయినా బయట వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించాలని మా అమ్మ చెప్పింది సార్ అంటే, నేను పెట్టొచ్చా మీకు అంటే, అయ్యో రాధా, ఇప్పుడు నువ్వు నా భార్యవి, మనందరి ముందైనా మన ఇద్దరం భార్య భర్తలని తెలుసు కదా, అటుంటప్పుడు నువ్వు నన్ను అడగడం ఎందుకు పెట్టాలి అని చెప్పనని, అయినా వేరే బొట్టు ఎందుకు, నీ నుదుటి మీద ఉంది కదా అదే బొట్టు నాకు పెట్టు అని చెప్పని ఇంకా రాధా దమయంతి చూస్తుండగానే రాధ నుదుటి మీద ఉన్న బొట్టునైతే విక్రమ్ పెట్టుకుంటాడు.